హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం టీఎస్ గురుకుల 2023కి సంబంధించి టీచింగ్ యాప్టిట్యూడ్లో మన నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఎన్సీఎఫ్ 2005 గురించి తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. NCF 2005 National Curriculum Framework 2005. NCF is one of the 4 NCF published in 1975, 1988, 2000 and 2005 by NCERT in India. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ గురించి మాట్లాడుకుంటే ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు? ఎన్సీఆర్టీ పబ్లిష్ చేస్తారు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడుగుతారు. ఎన్సీఎఫ్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటారు. ఎన్సీఎఫ్ దట్ ఈస్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రిలీజ్ చేసేది, పబ్లిష్ చేసేది ఎన్సీఆర్టీ. సో ఎన్సీఎఫ్ 2005 గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు మనకి ఎన్ని కరికులం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి? 4 కరికులం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఒకటి 1975, నెక్స్ట్ వన్ వచ్చేసి 1988, ఆ తర్వాత 2000, ఆ నెక్స్ట్ వచ్చేసి 2005. సో ఇప్పటి వరకు మనకి 4 కరికులం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. 1975లో ఒకటి వచ్చింది, 1988లో ఒకటి వచ్చింది, 2000లో ఒకటి వచ్చింది, 2005లో వచ్చింది. అసలు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు ఉంటుంది? ఒక కరికులంని ఫామ్ చేయడం కోసం. స్కూల్ మొత్తం కూడా దేనిపైన రన్ అవుతుంది? కరికులం పైనే రన్ అవుతుంది. కరికులంని బేస్ చేసుకునే మనం క్లాస్ రూమ్లో పిల్లలకి టాపిక్స్ని టీచ్ చేయడం కానీ, వాళ్ళకి సర్టెన్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళకి అందించడం కానీ, ఇవన్నీ కూడా మనం దేన్ని బేస్ చేసుకొని ఇస్తాం? కరికులంని బేస్ చేసుకొని ఇస్తాం. సో ఆ కరికులం అనేది ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ తీసుకొని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేరింగ్ కానివ్వండి, ఆ మొత్తం కూడా ఎన్సీఆర్టీ తీసుకుంటుంది. బికాజ్ ఎన్సీఆర్టీ మనకి ఐడియాస్ ఇస్తుంది, ఎట్ ద సేమ్ టైం పబ్లిష్ చేస్తుంది ఎన్సీఎఫ్ని కూడా. NCF 2005 document draws its policy basis from the earlier government reports on education as learning without burden and NPE 1986 to 1992 and focus group discussion. ఈ ఎన్సీఎఫ్ 2005 అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని ఎన్సీఎఫ్ 2005 ఎందుకు ఎన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ మనకు ఎందుకు ఉన్నాయి? బికాస్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి, డేస్ మారే కొద్దీ ఎడ్యుకేషన్లో నీడ్స్ మారుతూ ఉంటాయి. ఆ నీడ్స్ని బట్టి మనం కరికులం అనేది ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చేంజెస్ తీసుకొని రావాల్సి ఉంటుంది. న్యూ టాపిక్స్ని యాడ్ చేయడం కానివ్వండి, మోడిఫికేషన్స్ చేయడం కానివ్వండి, ఎన్నో చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు కరికులం అనేది ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏదైతే ఉందో ఇది దేన్ని బేస్ చేసుకొని వచ్చింది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. యశ్పాల్ కమిటీ ఏదైతే ఉందో అందులో నుంచి వచ్చిందే లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇప్పుడు మీరు స్కూల్ పిల్లల్ని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ వెయిట్ కన్నా వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ వెయిట్ ఉంటాయి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం, ఎక్కువ హోంవర్క్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకి బర్డెన్గా మారుతూ ఉంటాయి. ఈ ఎన్సీఎఫ్ 2005 ఎందుకు వచ్చింది? మెయిన్గా ఎందుకు వచ్చింది అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఎలాంటి బర్డెన్ లేకుండా పిల్లలు నేర్చుకోవాలి విషయాలు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో వచ్చింది మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ NPE 1986 to 92 ఈ రెండింటిని బేస్ చేసుకొని మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ద రికమెండేషన్స్ ఆఫ్ NCF 2005 ఆర్ ఫర్ ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఈ NCF 2005 ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిందో అది ప్రతి ఎడ్యుకేషనల్ సిస్టంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. Next, NCF 2005 has been translated into 22 languages and has influenced syllabus in 17 states. NCF 2005 ఏదైతే వచ్చిందో దాన్ని మన ఇండియాలో 22 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ 22 లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడంతో పాటు 17 స్టేట్స్లో సిలబస్లో చేంజెస్ అనేవి వచ్చాయి. ఈ NCF 2005 వచ్చిన తర్వాత 17 స్టేట్స్లో ఏదైతే సిలబస్ ఉంటుందో లైక్ స్కూల్ సిలబస్ ఉంటుందో ఆ స్కూల్ సిలబస్లో చేంజెస్ అనేవి రావడం జరిగింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ NCERT gave a grant of rupees 10 lakh to each state to promote the NCF in the language of the state and to compare its current syllabus with the syllabus proposed. సో NCERT మనకి NCF అనేది పబ్లిష్ చేస్తుంది అని ఇందాక చెప్పుకున్నాం కదా.
సో ఎన్సీఆర్టీ ఏం చేసింది అంటే ప్రతి స్టేట్కి కూడా 10 lakh రూపీస్ ఇచ్చింది. ఎందుకు ప్రతి స్టేట్కి 10 lakhs రూపీస్ ఇచ్చింది అంటే, ఒకటి ఈ ఎన్సీఎఫ్ 2005ని ఆ పర్టికులర్ స్టేట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం కోసం. ఇప్పుడు తెలంగాణలో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తమిళనాడులో ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మహారాష్ట్రలో ఒకటి ఉంటుంది, ఒడిస్సాలో ఒకటి ఉంటుంది. సో ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో ప్రతి స్టేట్కి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టేట్కి కూడా 10 lakhs రూపీస్ ఇచ్చింది. ఎవరు? ఎన్సీఆర్టీ ఇచ్చింది. సో దట్ ఆ ఎన్సీఎఫ్ 2005 ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దాన్ని మీ పర్టికులర్ స్టేట్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ఎట్ ద సేమ్ టైం మేము ఎన్సీఎఫ్ 2005 ద్వారా ఏదైతే సిలబస్ ఇచ్చామో ఆ సిలబస్ని మీ కరెంట్ సిలబస్ తోటి కంపేర్ చేయండి అని చెప్పి 10 lakhs రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 ఇచ్చిన గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఒకటి, టు షిఫ్ట్ లెర్నింగ్ ఫ్రమ్ రోట్ మెథడ్. ఇంతకు ముందు వరకు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా పిల్లలు బట్టి కొట్టేవాళ్ళు. ఆన్సర్స్ ఇచ్చారా, ఆన్సర్స్ని బట్టి కొట్టామా, ఎగ్జామ్లో రాసేసి వచ్చామా, ఆన్సర్ని మర్చిపోయామా, ఇదే ఉంటుండే. సో రోట్ మెథడ్, బట్టి కొట్టడం, లెర్నింగ్ అనేది ఆ బట్టి కొట్టడం దగ్గర నుంచి అండర్స్టాండింగ్ వైపు షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి ఒక గైడెన్స్ అనేది ఇచ్చింది. ఎవరు? ఎన్సీఎఫ్ 2005. నెక్స్ట్, కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. ఏదైతే మనం నాలెడ్జ్ స్కూల్లో అందిస్తున్నామో ఆ నాలెడ్జ్ని, ఆ ఎక్స్పీరియన్సెస్ అనేవి పిల్లలకి బయట ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నాం మనం దాన్ని మెయిన్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం? అవుట్ సైడ్ ద స్కూలే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఏదైతే మనం స్కూల్లో నేర్పిస్తున్నామో అది బయట లైఫ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్, టు ఇంటిగ్రేట్ ఎగ్జామినేషన్ ఇంటూ క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ మేక్ ఇట్ మోర్ ఫ్లెక్సిబుల్. ఎగ్జామ్ అనగానే పిల్లలు భయపడడం, టెన్షన్ పడడం, స్ట్రెస్ తీసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎన్సీఎఫ్ ఏం చెప్తుంది అంటే, ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామినేషన్ని మీరు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ తోటి కలిపేయాలి. సో దట్ పిల్లలకి తెలియకుండానే వాళ్ళ ఎగ్జామినేషన్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేదంటే రాస్తూ ఉంటారు. ఎగ్జామ్ అనేది క్లాస్ రూమ్ యాక్టివిటీస్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి. సో దట్ ఎగ్జామినేషన్స్ అనేవి మోర్ ఫ్లెక్సిబుల్గా మారుతాయి. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి స్ట్రెస్ అవ్వడం కానివ్వండి, ఒక బర్డెన్గా మారడం ఇలాంటివి జరగవు. నెక్స్ట్, టు ఎన్రిచ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ టెక్స్ట్ బుక్. కరికులంని ఇంకా కొంచెం ఇంకా ఎంత వీలైతే అంత మంచిగా ప్రిపేర్ చేయడం. సో దట్ అంటే టెక్స్ట్ బుక్, బియాండ్ టెక్స్ట్ బుక్ మనం ఇప్పుడు కూడా వెళ్ళాలి. ఒక టీచర్గా మనం ఒక కాన్సెప్ట్ని టీచ్ చేస్తున్నామంటే టెక్స్ట్ బుక్లో ఏదైతుందో దాన్ని టీచ్ చేస్తే సరిపోదు. అది ఎవరైనా చదివైనా సరే అర్థం చేసుకోగలుగుతారు. ఒక కాన్సెప్ట్ ఉందంటే దాన్ని బియాండ్ టెక్స్ట్ బుక్ వెళ్ళి రియల్ లైఫ్లో అది ఎలా ఉంటుంది, బియాండ్ టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ ద రూమ్ వెళ్ళేసి పిల్లలకి మనం ఎక్స్పీరియన్సెస్ గురించి టీచ్ చేస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉండాలి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం పిల్లలకి టీచ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, లెర్నింగ్స్. The curriculum should focus on the holistic development of the learners and constructive learning should be part of the curriculum. మనం పిల్లలకి కరికులం ఏదైతే ఉందో ఆ కరికులం ఎలా ఉండాలంటే చైల్డ్ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలి. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో జరగాలి. ఒక్క టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగితే సరిపోదు, హోలిస్టిక్గా జరగాలి. డెవలప్మెంట్ అనేది ఫిజికల్గా ఉండాలి, ఇంటలెక్చువల్గా ఉండాలి, మోరల్గా జరగాలి, ఎమోషనల్గా జరగాలి, సోషల్ డెవలప్మెంట్ జరగాలి. సో ప్రతి టైప్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా పిల్లల్లో జరగాలి. ఆ విధంగా మనం టీచింగ్ అనేది చేయాలి, ఆ విధంగా మన కరికులం అనేది ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ పైన మనం ఫోకస్ చేయాలి. కరికులంలో ఇదొక పార్ట్గా అయిపోవాలి. కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి? పిల్లలే ఇప్పుడు మనం జస్ట్ ఒక గైడెన్స్ అనేది మనం పిల్లలకి ఇస్తాం. ఒక టీచర్గా మన రోల్ ఏంటి? ఎన్సీఎఫ్ 2005 ప్రకారంగా ఒక ఫెసిలిటేటర్, ఒక గార్డెనర్. సో మనం కరెక్ట్ టైంకి పిల్లలకి ఏం అవసరమో ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం అందిస్తూ ఉండాలి, ఆ నాలెడ్జ్ని మనం పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే మనం స్టూడెంట్స్కి అక్కడ హెల్ప్ అవుతూ ఉంటాం. అక్కడ పిల్లలే కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం, పిల్లలే వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం. అఫ్కోర్స్ ఒక టీచర్గా మనం అన్నీ చేయాల్సిన హెల్ప్ చేస్తాం. చైల్డ్ ఎక్స్ప్లోర్ చేస్తూ అతని నాలెడ్జ్ అతను కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. సో కరికులం అనేది కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అనేది అక్కడ జరగాలి అని ఎన్సీఎఫ్ చెప్తుంది. డోంట్ మిస్అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ యాజ్ నాలెడ్జ్. మనం పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన మనం పిల్లల్లో నాలెడ్జ్ని పెంచినట్టు కాదు.
ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. సో ఆ రెండింటిని కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు దీన్ని నేను ఈ కాన్సెప్ట్ని మీకు ఫర్ సపోజ్ ఈ గైడింగ్ ప్రిన్సిపల్ ఎన్సిఎఫ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేశాను, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇచ్చినట్టు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన నేను మీకు నాలెడ్జ్ని ఇచ్చినట్టు కాదు. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నట్లయితే, ఆ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఎన్సిఎఫ్ అనేది మీ బ్రెయిన్లో ఒక టాపిక్ అనేది ఒక పార్ట్గా కనుక అయిపోయినట్లయితే అప్పుడు నేను మీకు నాలెడ్జ్ అనేది ఇచ్చినట్టు. ఈ ఎన్సిఎఫ్ 2005 గురించి మీకు మొత్తం ఐడియా రావడం, ఎలా అడిగినా ఏ యాంగిల్లో మీకు దాని గురించి క్వశ్చన్ వచ్చినా సరే మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలగాలి. అది నాలెడ్జ్. అంటే మీరు ఎన్సిఎఫ్ 2005ని అంత బాగా అర్థం చేసుకోవాలి. అంత బాగా మీరు అర్థం చేసుకునేటట్టు నేను టీచ్ చేసినట్లయితే అది నాలెడ్జ్ని ఇవ్వడం. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ అ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారంగా మనం ఏమేమి సబ్జెక్ట్స్ పిల్లలకి టీచ్ చేయాలి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం అంటే జస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటివి టీచ్ చేయడం కాదు. మ్యాథమెటిక్స్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ని మనం టీచ్ చేసినామంటే అది పిల్లల్లో మ్యాథమెటైజ్ అవ్వాలి. మ్యాథమెటైజ్ అంటే ఏంటి? ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో దాన్ని రియల్ లైఫ్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. అది మ్యాథమెటైజేషన్. నెక్స్ట్ సైన్స్. మనం పిల్లలకి సైన్స్ టీచ్ చేస్తున్నామంటే ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ టీచ్ చేస్తే సైన్స్ అయిపోదు. వాళ్ళలో క్యూరియాసిటీని డెవలప్ చేయాలి, లాజికల్ థింకింగ్ని డెవలప్ చేయాలి. ఇది ఇలా జరుగుతుందంటే ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా వాళ్ళలో లాజికల్ థింకింగ్ని డెవలప్ చేయాలి, క్రియేటివిటీని డెవలప్ చేయగలగాలి. ఆ విధంగా మనం సైన్స్ అనేది టీచ్ చేయాలి. నెక్స్ట్ సోషల్ స్టడీస్, ఆర్ట్ అనేది మనం పిల్లలకి ఎందుకు నేర్పిస్తూ ఉంటాం? సో దట్ మన కల్చర్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, కల్చర్ని అప్రిషియేట్ చేసే థింకింగ్ని మనం వాళ్ళకి డెవలప్ చేయడం కానివ్వండి. ఆ తర్వాత హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళకు ఒక కాన్షియస్ ఐడియా రావడం, వాళ్ళు దాని గురించి కేర్ తీసుకోవడం, ఇలాంటివన్నీ. నెక్స్ట్ వర్క్ ఎడ్యుకేషన్. ఎట్ ద సేమ్ టైం మనం ఈవీఎస్ కూడా నేర్పిస్తూ ఉంటాం. సో ఈ సబ్జెక్ట్స్ మనం ఒక క్లాస్ రూమ్లో పిల్లవాడికి నేర్పించాలి అని చెప్పి ఎన్సిఎఫ్ చెప్తుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకుంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఒక క్లాస్ రూమ్లో టీచర్ ఎప్పుడు కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి అంటే మనం 3 లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఏదైనా కాన్సెప్ట్ టీచ్ చేసేటప్పుడు. ఫస్ట్ మదర్ టంగ్. ఇప్పుడు తెలంగాణ గురించి తీసుకోండి ఎగ్జాంపుల్. తెలంగాణలో ఏంటి మదర్ టంగ్? తెలుగు. సో తెలుగు అనేది మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటిది? హిందీ. సో హిందీని కూడా మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. ఆ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటిది? మన ఇంగ్లీష్. సో ఈ 3 లాంగ్వేజెస్ కూడా పిల్లలకి రావాలి. ఆ విధంగా మనం టీచర్ పిల్లలకి లాంగ్వేజ్ రావాలంటే ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో అప్పుడే పిల్లలకి వస్తుంది. మనతో పాటు పిల్లల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. మదర్ టంగ్ యూజ్ చేయాలి, హిందీ యూజ్ చేయాలి, ఇంగ్లీష్ యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మదర్ టంగ్ హిందీ కాకుండా వేరే ఉంది, లైక్ తెలుగు ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుగు వాడతాం, హిందీ వాడతాం సెకండ్. ఇఫ్ ఇన్ కేస్ మదర్ టంగే హిందీ అయినట్లయితే చాలా స్టేట్స్లో మదర్ టంగ్ అనేది హిందీగా ఉంటుంది. అలాంటప్పుడు సెకండ్ ఏం వాడతాం? థర్డ్ అయితే ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ దట్ ఈస్ హిందీ వాడతాం. సో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తామంటే హిందీ స్టేట్స్లో సెకండ్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా మన ఇండియాలో అదర్ దెన్ హిందీ చాలా లాంగ్వేజెస్ ఉండే. సో అలాంటి లాంగ్వేజెస్ అనేది ఇక్కడ మనం నేర్పిస్తూ ఉంటాం. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి మనం ఇక్కడ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. సో నాన్ హిందీ స్టేట్స్లో అయితే ఫస్ట్ మదర్ టంగ్ వాడతాం, ఆ తర్వాత హిందీ వాడతాం, ఆ తర్వాత ఇంగ్లీష్ వాడతాం. హిందీ స్టేట్స్లో అయితే ఫస్ట్ హిందీ నేర్పిస్తాం, మదర్ టంగ్ హిందీ యూజ్ చేస్తాం, దాని తర్వాత ఇండియన్ లాంగ్వేజెస్ ఏదైనా ఒకటి నేర్పిస్తాం, ఆ తర్వాత ఇంగ్లీష్. సో 3 లాంగ్వేజెస్లో కూడా మనం పిల్లలకి టీచ్ చేస్తూ ఉండాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఎన్సిఎఫ్ చెప్తుంది. నెక్స్ట్ మదర్ టంగ్ షుడ్ బి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనం పిల్లలకు ఒక టాపిక్ నేర్పిస్తున్నామంటే ఆ టాపిక్ని ఏ లాంగ్వేజ్లో నేర్పించాలి? పిల్లల మదర్ టంగ్లోనే నేర్పించాలి. మదర్ టంగ్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఫోకస్ ఆన్ ఆల్ స్కిల్స్ ఆఫ్ అ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్లో ఉండే స్కిల్స్, మెయిన్ స్కిల్స్ ఏంటి? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్.
సో 3 లాంగ్వేజెస్ మనం నేర్పిస్తున్నామంటే 3 లాంగ్వేజెస్లో కూడా ఈ స్కిల్స్ అన్నీ కూడా పిల్లలకి రావాలి. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు వినడం, విన్నది అర్థం చేసుకోవడం, వాళ్ళు ప్రాపర్గా కరెక్ట్గా మాట్లాడగలగడం, చదవగలగడం, రాయగలగడం, ఈ 4 స్కిల్స్ కూడా పిల్లలకి రావాలి. ఈ 3 లాంగ్వేజెస్లో కూడా పిల్లలకి 4 స్కిల్స్ రావాలి. సో ఇది లాంగ్వేజెస్ గురించి ఎన్సిఎఫ్ చెప్పిన ఫ్యూ పాయింట్స్. నెక్స్ట్ హోంవర్క్ టైం. సో ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఈ ఎన్సిఎఫ్ 2005 మొత్తం కూడా దేనిపైన బేస్ చేసుకొని ఉంది, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ లేకుండా నేర్చుకోవడం. దీనిపైనే ఈ కాన్సెప్ట్ పైన ఎన్సిఎఫ్ 2005 బేస్ అయి ఉంది. ఇప్పుడు హోంవర్క్ అనేది పిల్లలకి నిజం చెప్పాలంటే చాలా పెద్ద బర్డెన్. ఒక టేబుల్ కానీ ఒక స్టోరీ కానీ ఉందనుకోండి, దాన్ని 5 టైమ్స్ రాసుకొని రండి, 10 టైమ్స్ రాసుకొని రండి, లైక్ మీనింగ్లెస్గా హోంవర్క్స్ అనేవి ఇస్తూ ఉంటారు. పిల్లలు ఏదైనా సరే ఒక హోంవర్క్ చేసినారంటే అది వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఉండాలి. ఈరోజు మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఆ కాన్సెప్ట్ గురించి ఇంకొంచెం డెప్త్గా రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్గా వాడడం కోసం మనం హోంవర్క్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే నేర్పించామో వాళ్ళకి ఇంకా బాగా ఐడియా వస్తుంది. అంతేగాని ఏదైతే నేర్పించామో దాన్ని 10 టైమ్స్ రాసుకొని రావడం వల్ల యూజ్ ఏంటి, ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో హోంవర్క్ గురించి ఈ ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పింది అంటే ప్రైమరీ లెవెల్లో హోంవర్క్ అనేది ఎంతసేపు ఉండాలి, 2nd క్లాస్ వరకు కూడా పిల్లలకి ఎలాంటి హోంవర్క్ మనం ఇవ్వకూడదు. 3rd క్లాస్ నుంచి మనం 2 hours పర్ వీక్ ఇవ్వాలి. పర్ వీక్కి ఒక 2 hours వచ్చేలాగా మనం హోంవర్క్ అనేది ఇవ్వాలని చెప్పారు. నెక్స్ట్ మిడిల్ లెవెల్ అంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వాళ్ళ వరకు 4 to 6 hours పర్ వీక్, అంటే 1 hour పర్ డే అని అర్థం. సో ఆ విధంగా మనం ఈ క్లాస్ స్టూడెంట్స్కి హోంవర్క్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ 10th, 9th, 10th, 11th, 12th. సో ఈ స్టూడెంట్స్కి మనం 10 to 12 hours పర్ వీక్, అంటే 2 hours పర్ డే వచ్చే విధంగా హోంవర్క్ అనేది ఇవ్వాలి. స్టూడెంట్స్ క్లాస్ పెరిగే కొద్దీ హోంవర్క్ కూడా మనం పెంచవచ్చు, బికాస్ స్టాండర్డ్ పెరగాలి కాబట్టి, వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరగాలి కాబట్టి. సో చిన్నపిల్లలకైతే అప్ టు 2nd క్లాస్ ఎలాంటి హోంవర్క్ ఇవ్వకూడదు. 3rd క్లాస్ నుంచి 2 hours పర్ వీక్, 6th to 8th 4 to 6 hours పర్ వీక్, 9th to 12th వాళ్ళకి 10 to 12 hours పర్ వీక్ అనేది హోంవర్క్ ఇవ్వాలి. సో ఇది హోంవర్క్ గురించి ఎన్సిఎఫ్ 2005 చెప్పిన ఫ్యూ పాయింట్స్. నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఫ్యూ మెయిన్ పాయింట్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఈ ఎన్సిఎఫ్ 2005 మొత్తం కూడా దేని గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ థాట్స్ ఆఫ్ చైల్డ్ రాదర్ దాన్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ని పిల్లలకి టీచ్ చేస్తున్నాం, ఆ టీచ్ చేసేటప్పుడు మీరే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే బదులు ఒక గ్రూప్ వర్క్ ఇచ్చారు, ఆ గ్రూప్ వర్క్లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, ఇలా ప్రతిదీ మీరే చెప్పడం బదులు కన్స్ట్రక్టివ్ థాట్స్ పైన డెవలప్ చేయండి. మీరు పిల్లలకి గ్రూప్ వర్క్ ఇవ్వండి, సో పని మీరు చెయ్యాలి అని చెప్పండి. ఇప్పుడు పిల్లలే స్టార్ట్ చేస్తారు కదా ఆలోచించడం, ఏం చేయాలో చెప్పారు, ఎలా చేయాలో చెప్పలేదు. సో పిల్లలే ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, ఎలా చేయాలి అని ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మనం కన్స్ట్రక్టివ్ థాట్ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి, ఇన్స్ట్రక్షన్కి బదులు కన్స్ట్రక్షన్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ డిస్కరేజ్మెంట్ ఆఫ్ రోట్ లెర్నింగ్, బట్టి కొట్టడాన్ని ఎంకరేజ్ చేయకూడదు, డిస్కరేజ్ చేయాలి. ఇట్ వర్క్స్ ఆన్ పాలసీ ఆఫ్ యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇందాక తెలుసుకున్నట్లు ఎన్సిఎఫ్ 2005 మొత్తం కూడా దేనిపై బేస్ అయి ఉంది, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఆ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, యశ్పాల్ కమిటీ నుంచి వచ్చింది. నెక్స్ట్ కంటెంట్ షుడ్ బి లింక్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. మనం ఏవైతే కాన్సెప్ట్ స్కూల్లో టీచ్ చేస్తున్నామో అది అవుట్ సైడ్ ద స్కూల్, ఇంట్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ప్లేగ్రౌండ్లో ఉన్నప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు, సో వాట్ ఎవర్ టైం అది వాళ్ళకి లింక్ అయ్యే విధంగా, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి రియల్ లైఫ్లో లింక్ అయ్యే విధంగా, ఎక్స్పీరియన్స్ చేసే విధంగా మనం కంటెంట్ని ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రైమరీ రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ దట్ ఆఫ్ అ ఫెసిలిటేటర్. ఒక టీచర్ యొక్క మెయిన్ రోల్ ఏంటి, ఫెసిలిటేటర్. ఒక గార్డెనర్ ఒక చైల్డ్కి ఏ టైంలో ఏం అవసరమో అది మనం పిల్లలకి అందిస్తూ ఉండాలి, మీరు ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి. నెక్స్ట్ టు ఇంటిగ్రేట్ ఎగ్జామ్ విత్ ద క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ టు మేక్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ నాట్ రిజిడ్. ఎగ్జామ్ అనగానే ఒక పెన్ను పేపర్ టెస్ట్లా కాకుండా దాన్ని ఫ్లెక్సిబుల్గా మనం మార్చుకోవాలి, అదొక క్లాస్ రూమ్ యాక్టివిటీగా జరిగిపోవాలి. వాళ్ళ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళంతలో వాళ్ళంటే దానికి కూడా మనం మార్క్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఒక పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ ద్వారా కాకుండా ఒక క్లాస్ రూమ్ లెర్నింగ్గా, ఒక క్లాస్ రూమ్ యాక్టివిటీగా మనం ఎగ్జామ్ అనేది ఫ్లెక్సిబుల్గా మార్చుకోవాలి. సో ఇది ఎన్సిఎఫ్ 2005 అండ్
మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచైనా సరే డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సీటెడ్ తెలుగు. మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సీటెడ్ తెలుగు అని కనుక సర్చ్ చేసినట్లయితే మన ఛానల్ వస్తుంది. అందులో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో డోంట్ వరీ. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.